మామూలు అమ్మాయి అయితే వదిలేసి ఉండేవాడిని, కానీ తన లక్కీ గలరా అందుకు. అదృష్టం నమ్ముతున్నందుకే వదిలేమంటున్నావు, మరి నేను తన నా ప్రాణం అని నమ్ముతున్నాను, నేనెలా వదిలేస్తాను? ఆ లహరి అడ్రస్ గురించి చెప్పకుండా కమలాకర్ గారు అడ్రస్ లేకుండా పోయాడు. 24 గంటల తర్వాత నీ కొడుకు కూడా అడ్రస్ లేకుండా పోతాడు. అంటే మీ కొడుకు కోసం నా చెల్లెలు ఆ రాక్షసుల చేతిలో బలైపోవాలా? నా చెల్లెలు నా మాట దాటి రాదంతే. నన్ను ప్రేమించడం వల్లనే కదా నీకు అన్ని కష్టాలు వచ్చాయి. నాలాంటి దాన్ని ఎందుకు ప్రేమించు పార్థు? ఏంటన్నయ్య? కన్నీళ్లను తుడుచుకున్నట్టు మనసులోని బాధను తుడుచుకోలేవు కదమ్మా. నిన్న రాత్రి నా అన్నయ్య అంత కఠినంగా, అంత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడాడని బాధపడుతున్నావా? అప్పుడు నేను మాట్లాడకపోయి ఉంటే అంతకంటే ఎక్కువ, అంతకంటే పెద్ద మాటలు నీ వదిన మాట్లాడేదమ్మా. కస్తూరికి అవకాశం ఇవ్వకూడదనే మాధవ్ గారితో అలా ప్రవర్తించాను. మాధవ్ గారికి సహాయం చేయాలని నువ్వు ఆలోచించావు. కస్తూరి వల్ల ఎలాంటి సమస్య మొదలవ్వకూడదని నేను ఆలోచించానమ్మా. అమ్మో, రాత్రి ఆయన కోపం చూస్తే నాకే భయం వేస్తుంది. అవునమ్మా, తన దృష్టిలో భర్త చేతగానివాడు, నీతి నిజాయితీల వెంట పరుగులు తీసే వెర్రివాడు. భర్త వల్ల తీరని ఆశలు మరదల రూపంలో, డాలర్ల రూపంలో తీరబోతాయని ఆశపడుతుంది. ఆ ఆశ తీరేంత వరకు తను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదమ్మా. కుందేలులా సౌమ్యంగా ఉండే నా భర్త ఒకేసారి సింహాలా గర్జించాడంటే నాకింకా కలలాగే ఉంది. పార్థు డబ్బున్నవాడే అయినా చాలా అమాయకుడన్నయ్య. తనకి ఏ పాపం తెలీదు. అవునమ్మా, ఈ రోజుల్లో పార్థు లాంటి అబ్బాయిలు ఎవరూ ఉండరు. పెళ్ళి ఆగిపోయింది పార్థు వాళ్ళ అమ్మ వల్లనే గాని పార్థు వాళ్ళని కాదు. పార్థుకి నువ్వంటే ప్రాణం, నీకు పార్థు అంటే ప్రాణం. తను బయటపడుతున్నాడు, నువ్వు బయటికి చెప్పుకోలేక మనసులోనే మదన పడుతున్నావు, అంతే తేడా. ప్రాణం పోయినా లహరి గురించి చెప్పనని వాళ్ళ చేతుల్లో నరకం అనుభవిస్తున్నాడు. పార్థుని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. ఈ ఇంటిని చక్కదిద్దాల్సిన బాధ్యత లహరి మీదే ఉంది. అందుకే అమెరికా వెళ్లేంత వరకు లహరి అడుగు బయట పెట్టకుండా ప్రతి క్షణం కనిపెట్టుకునుండాలి. అంత నిజాయితీ గల ప్రేమికుణ్ణి కాపాడుకునే బాధ్యత మనకుందమ్మా. అందుకే పార్థుని కాపాడుకుందాం పదమ్మా. పార్థుని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక పార్థుకి ఏం జరుగుతుందో అని భయపడుతూ సతమతమవుతుంటే నా మనసులోని బాధని అర్థం చేసుకున్నా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నేను వెళ్తానులే అన్నయ్య. అలాంటి దుర్మార్గుల దగ్గరికి నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా? నువ్వు ఇలాంటి విషయాలను ధైర్యంగా ట్యాకిల్ చేయగలవన్న నమ్మకం నాకున్నా, నా భయం నాకుంటుంది కదమ్మా. ఇద్దరం లేకపోతే వదిన కంగారు పడుతుందన్నయ్య. అందుకే నేను అక్కడ మేనేజ్ చేసుకుంటాను, నువ్వు ఇక్కడ వదిని మేనేజ్ చేయాలి. ఈ డబ్బుంచు, వచ్చేటప్పుడు పార్థుతో కలిసిరా. ఫోన్ తీసుకో. వదిన చూడకుండా బయలుదేరు. బాబు నేను చూసుకుంటాను, వదిలేమ్మా. అయ్యో, వదిన నా మీదున్న కోపాన్ని బాబు మీద చూపిస్తుందేమో అనే భయంతో తీసుకెళ్తున్నానన్నయ్య. అది నిజమే, కానీ జాగ్రత్త. నాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తుండు. అలాగే అన్నయ్య. ఒక నిమిషం, వదిన ఎక్కడుందో చూసొస్తాను.
కస్తూరి ఆ కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. అలాగేనండి. వెళ్ళమ్మా. బాయ్. బాయ్. ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచినందుకు నెత్తినెక్కి కూర్చున్నావు. ఈసారి నా మాట దాటినా, నా ఇంటి గుమ్మం దాటినా సొంత చెల్లెలు అని కూడా చూడను. అమ్మో, మా ఆయన కోపం మళ్ళీ మొదలైంది. బంగారం లాంటి సంబంధం తీసుకొస్తాను. నువ్వు అమెరికా నుంచి రాగానే ఘనంగా పెళ్లి చేస్తాను. ఇంకోసారి పాద్దు పాద్దు అన్నావంటే ఊరుకునేది లేదు. మీరిలా కోప్పడుతుంటే నాకు భయమేస్తుంది. ఊరుకోండి. నేను చెప్పారు కదా, మీ మాట కాదన్నదిలేండి. కావాలంటే నేను ఒకసారి చెప్పొస్తానుండండి. ఏ మెంటల్, అదేంటి అలా అనేశారు? కాఫీ ఇవ్వడానికి వచ్చిందనివి ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి? అయ్యో రామా, మర్చిపోయానండి. తీసుకోండి. ఇదిగో లహరి, మీ అన్నీ కోపం తెప్పించుకో. కాఫీ కూడా కోపంగా తాగాలా? అసలు ఏమనుకుంటుంది నా గురించి? ముందు మీరు కూల్ అవ్వండి, ప్రశాంతంగా కాఫీ తాగండి. నిన్నటి నుంచి మీరు నాకు తెగ నచ్చేస్తున్నారండి. నిజం తెలిస్తే ఉంటుంది రచ్చ. ఈసారి నీ కళ్ళ ముందే గాయత్రి చేయి పట్టుకుంటాడంట. ఈసారి నీ కళ్ళ ముందే ముద్దు పెట్టుకుంటాడంట. ఈసారి నీ కళ్ళ ముందే సరసలాడతాడంట. నా ఇంటికొచ్చి నాకే సవాల్ విసురుతాడా? ఆ పులిగాడికి ఎంత ధైర్యం! నా చేతిలో అన్నిసార్లు దెబ్బలు తిన్నా కూడా నా గాయత్రి ఎక్కడుందో కనిపెట్టి నా ఇంటికే తీసుకొచ్చి మగాళ్ళ వెళ్తాడా? వాడికంత సీన్ లేదు. వాడికంటే ముందు గాయత్రి మనసులో వాడి మీదున్న ప్రేమ చావాలన్న ఒకే ఒక కారణంతో వాడింకా నా చేతిలో చావకుండా బతుకున్నాడు. అలా అని ఏం చేయకుండా వదిలేస్తే ఇంకా రెచ్చిపోతారు. ఏదో ఒకటి చేయాలి.
ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇదేమో వాడెవడో నాకు తెలియదు, వాడికి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అంటుంది. నేనంటేనే ఇష్టం, నేనంటేనే ప్రాణం అంటుంది. చేసే పనులు మాత్రం తేడాగా ఉంటాయి. ఎప్పుడు చూసినా వాడి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. ఏ గాయత్రి, ఈరోజు నిన్ను వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. మీ ఇద్దరి సంగతి అప్పుడు చెప్తాను. నిన్ను నీ ప్రేమికుణ్ణి నాకు రెడ్ హ్యాండెడ్గా పట్టించబోయే ఆయుధాలు ఇవే గాయత్రి. నన్ను మోసం చేస్తావా? నీ ప్రియుణ్ణి రహస్యంగా కలుసుకుంటావా? ఈరోజు నీ పులిగాడు నేను వేస్తున్న వలలో పడతాడు, నా చేతికి దొరుకుతాడు, చావు దెబ్బలు తింటాడు, చచ్చినా చస్తాడు. రేయ్ పులి, నిన్ను పట్టుకోవడానికి అంతా సిద్ధం. ఇక నువ్వు రావడమే ఆలస్యం. నీకోసమే వెతుకుతున్నాను. నువ్వు రూమ్లో కనిపించకపోయేసరికి పులిగాడు వచ్చాడేమో అని హడావిడిగా బయటకు వచ్చాను. వచ్చాడు? వస్తా అన్నాడా? ఎన్ని గంటలు వస్తా అన్నాడు? దయచేసి అలా మాట్లాడుకు కిరణ్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఏ దొంగ, నువ్వు నా ముందు భలే యాక్టింగ్ చేస్తున్నావే.
వాడు నా ముందే నీ చేయి పట్టుకుంటానట్టుగా ఎలా పట్టుకుంటాడో చూస్తాను. అంత పోటుగాడ వాడు పులైతే నేను అనుకోండి. నా ముందే ఆటలా రాని వాడి సంగతి చెప్తాను. కిరణ్, ఆ పులిగాడు వస్తాడు. నేను అరేంజ్ చేసిన కెమెరాల్లో ఒక్క యాంగిల్లో కాదు 3 యాంగిల్స్లో రికార్డ్ అవుతాడు. అడ్డంగా దొరికిపోతాడు. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను వాడితో. లహరి, పాలు కాశాను. బాబు పాల బాటిల్ తీసుకునిరా. పెళ్ళి ఆగిపోయినా 10 లక్షల రూపాయల అప్పులు పాలైపోయినా ఒక్క మాట కూడా అననే అన్నయ్య ఒకేసారి నానా మాటలు అనేసరికి రాత్రి నుంచి ఏడుస్తూ అలిగి కూర్చున్నట్టుంది. ఈయన గారి పని ఎప్పుడో చేసుంటే బావుండేది. లహరి బాబు లోపలే ఉన్నారని ఉదయం నుంచి నా పిచ్చి మాలకం భ్రమలోనే బతుకుతుంది. ఇప్పుడు నిజం తెలిసిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. లహరి, ఎక్కడికి వెళ్తున్నావు? లహరి అంటే అలిగి కూర్చునుంటుంది. ఆ అలక పసివాడి ఆకలి మీద చూపిస్తే ఎలా? పాపం ఉదయం నుంచి వాడి కోసం పాలు కూడా తీసుకెళ్లలేదు. వాళ్ళు నిద్రపోతున్నట్టున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఆకలేస్తే వాళ్ళే వస్తారులే. ఎంత కోపం ఉంటే మాత్రం మరీ ఇంత మొండితనం పనికిరాదండి. లహరి, బాంబు పేలబోతుంది. లహరి, ఎక్కడికి వెళ్లారు వీళ్ళు? పొద్దుటి నుంచి సైలెంట్ గా లోపలే ఉన్నారనుకున్నాను. ఏమయ్యో! కస్తూరికి నా మీద ఏ చిన్న అనుమానం రాకుండా నటించేయాలి. ఏమైంది? ఎందుకు అలా అరిచావు? లోపల లహరి ఆ కన్నీగాడు లేరండి. లోపల లేకపోతే బయట ఉండుంటారు. దానికి ఎందుకు అరుస్తావు? లహరి, మనం అస్సలు తగ్గకూడదు. లహరి, లహరి, ఎక్కడికి వెళ్ళారు? లహరి, 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 అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఆయనకి చెప్తే బయట లేకపోతే మేడ మీద ఉంటారు చూసుకొని అంటారు. లహరి, 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 అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయారు? లహరి, ఏమండి? లహరి బయటే కాదు మేడ మీద కూడా లేదండి. ఏం మాట్లాడుతున్నాను? లేకపోవడం ఏంటి?
పిచ్చి పట్టిందా నీకు? నిజంగానే లేదండి. నువ్వు సీరియస్గా చెప్తున్నావా? అవునండి. అంటే అన్న మాటని, అన్న గీసిన గీతని, అన్న ఇంటి గడపని దాటి వెళ్ళిపోయిందన్నమాట. అమ్మలా చూసుకున్న వదినని, నాన్నలా చూసుకున్న అన్నని వదిలేసి మధ్యలో వచ్చిన ఆ పార్దుగాడి కోసం వెళ్ళిపోయిందన్నమాట. ఇంత మోసం చేస్తుందా? చిచి, అసలు అది నాకు చెల్లిలే కాదు. అయ్యో, అదిగో అదిగో పులిగాడు వస్తున్నాడు చూడు.